బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నాటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దొరికేది కాదు. ఆ మాటకొస్తే మంత్రులు కూడా అపాయింట్మెంట్ దొరక్క వెనక్కు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ రేవంత్ పాలనలో మాత్రం ఈ పరిస్థితి మారింది. అపాయింట్మెంటే కాదు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల శుభకార్యాలకు కూడా సీఎం హాజరవుతున్నారు. ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అన్న మాట కూడా వినిపిస్తోంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. అంత మాత్రాన మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అన్నట్లుగా వ్యవహరించడం సరికాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో మాత్రం తెలంగాణలో అలాగే జరిగింది. రాజకీయ పార్టీల మధ్య ఒక్కసారిగా దూరం పెరిగింది. సొంత పార్టీ నేతలు తప్ప ఇతర పార్టీల నేతలతో మాట్లాడడం కూడా నేరమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. అంతెందుకు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నాటి సీఎం దర్శనం గగనమయ్యేది. మంత్రులు కూడా అపాయింట్మెంట్ దొరక్క ఇబ్బంది పడేవారు. కానీ అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. బీఆర్ఎస్ పార్టీ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నాక విమర్శలు ప్రతివిమర్శలు ఉంటాయి. అది అక్కడ వరకే, వ్యక్తిగతంగా తీసుకోకూడదు. వేరువేరు పార్టీల నేతలు ఎదురెదురుగా కనిపిస్తే కనీసం పలకరింపులైనా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో అలాంటి మంచి కల్చర్ కనిపిస్తోంది. నేతలు ఎంత ఘాటు విమర్శలు చేసుకున్నా, ఎక్కడైనా కలుసుకున్నా మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి నెలకొల్పిన సత్సంప్రదాయమని కూడా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని పోయేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. నాటి వయస్సును తలపిస్తూ అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు సైతం అపాయింట్మెంట్ ఇస్తూ వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా అందరికీ సమయం కేటాయిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతల శుభకార్యాలకు సైతం హాజరవుతున్నారు. గత 10 ఏళ్లలో నాటి ముఖ్యమంత్రి ఎప్పుడు ఇలా కనిపించిన దాఖలాలు లేవు. ఇతర పార్టీలు కాదు కదా, కనీసం సొంత పార్టీ వారిని కూడా నాటి సీఎం పట్టించుకోలేదన్న అపవాదు ఉంది. కానీ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రం అలాంటి విమర్శలేం లేకుండా మంచి వాతావరణం కనిపిస్తోంది. పార్టీలకు అతీతంగా అందరి నేతల శుభకార్యాలకు హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బిడ్డల పెళ్లిళ్లకు సైతం అటెండ్ అవుతున్నారు. వధూవరులకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేల ఫంక్షన్లకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి బిడ్డల పెళ్లిళ్లకు సీఎం హాజరు కావటమే అందుకు నిదర్శనం. గత బీఆర్ఎస్ పాలనలో మాత్రం నాటి సీఎం ఇతర పార్టీల నేతల శుభకార్యాలకు హాజరు కావటం ఎప్పుడూ చూడలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డి ఇతర నాయకులకు ఉన్న తేడా అని చెప్పవచ్చు. ఎన్ని విమర్శలు ప్రతివిమర్శలున్నా ఎమ్మెల్యేల వివాహాది శుభకార్యాల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరి ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఫంక్షన్లకు అటెండ్ అవుతూ సెల్ఫీలు సైతం ఇస్తున్నారు. తాను కూడా ప్రజల్లో ఒక్కడినేనంటూ ముందుకు సాగుతున్నారు. తాను ప్రజల ముఖ్యమంత్రినని చాటి చెబుతున్నారు రేవంత్ రెడ్డి. అందుకే సీఎం రేవంత్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మనసున్న మహారాజు అని విశ్లేషకులు సైతం ప్రశంసిస్తున్నారు. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి అందరి ఆత్మబంధువేనని చెప్పక తప్పదు.